హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా కంపెనీలో పనిచేసే వాళ్ళందరం కలిసి లోవ వెళ్దామని అనుకుని అందరూ అనుకునేది తరువాత లోవ వెళ్ళడానికి మేము ఏర్పాటు చేసుకున్నామండి. ఒక 25 మెంబర్స్ ఉంటాం. అందరూ కలిసి లోవ వెళ్దామని చెప్పేసి మేము ముందుగానే అనుకున్నది తరువాత మేము తీసుకోవడం ట్రై చేసాం. అనుకున్నది తరువాత మేము వచ్చాం. ఇంకా లో ఎంట్రన్స్ అండి ఇది. వీళ్ళు వాళ్ళతో తీయించిన వీడియో ఏంటంటే వచ్చేదారిలో ఒక దురదృష్టవశాత్తు ఆటో ఆగిపోయింది, వర్షం కూడా. ఏమైందంటే నేను ముందుకుంటా వేరొకరు మా ఫ్రెండ్ బండి మీద వచ్చేసాను అనమాట. బండి మీద వచ్చేసి ఇక్కడ రూమ్ అనుకుని నేనే మాట్లాడాను. 2000 అంతా తీసుకున్నారు. వాళ్ళు వచ్చేసరికి కనీసం ఆ టైం ఒక అరగంట ఉంటుంది. దర్శనం చేసుకొచ్చేద్దాం అని చెప్పేసి నేను దర్శనానికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఏంటంటే ఫస్ట్ టైం నేను అంటే మా ఫ్యామిలీని కాదని సింగిల్గా అంటే కంపెనీ ఫ్రెండ్స్తో రావడం జరిగింది. ఇక్కడ నుంచి నేను గుడి దర్శనం చేసుకుని వెళ్తున్నానండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం దర్శనం మెట్ల ద్వారా వెళ్తే పైన లోవ శ్రీ తలుపులమ్మ లోవ తల్లి గుడి వస్తుందండి. కింద అన్ని రూములు కాటేజీలు అన్నీ ఉంటాయి. అవన్నీ దేవస్థానం పరిధిలో ఉండవండి. పైన కాటేజీలు ఉంటాయి, అవి దేవస్థానం పరిధిలో ఉంటాయండి. ఇంకా పైకి వచ్చేసాం. అదిగోండి అమ్మవారి ఎంట్రన్స్ ఇది. పైన గుడి పక్కన దేవస్థానం వారి కాటేజీలు ఉంటాయి. ఆషాఢ మాసం అంటే అస్సలు ఖాళీ ఉండదండి. ఖాళీ అంటే అసలు మనకి ఒక 8-9 అయిందంటే కనుక వెహికల్స్ పార్కింగ్ కూడా ప్లేస్ ఉండదు, అంత రద్దీగా ఉంటుంది అనమాట. ఆషాఢ మాసంలో అంత రద్దీగా ఉంటుంది ఇది. ఇప్పుడు దేవస్థానం వారు అమ్మవారి గుడి ఇంకా డెవలప్ చేస్తున్నారండి, వెనకాల కట్టుతున్నారు. అది కూడా చిన్న వీడియోలో చూస్తాను. నేను దర్శనానికి వెళ్తున్నాను, ప్రసాదం తీసుకున్నాను. అంటే మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, వాళ్ళు ఇంకా రావడానికి టైం పడుతుందని చెప్పేసి నేనే దర్శనానికి వచ్చేసాను. అంటే నేను దర్శనం చేసేసుకుంటే అక్కడ ఏమన్నా వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి నాకేమైనా వీలవుతుంది. ఏదన్నా అక్కడ టిఫిన్ వండడం, కొంచెం వంట మాస్టర్కి హెల్ప్ చేయడానికి ఉంటుందని చెప్పేసి నేను ముందు కూడా దర్శనానికి వచ్చేసానండి. అమ్మవారి కిందనే పెట్టేశారు అమ్మవారిని, అంటే వెనకాల టెంపుల్ కడుతున్నారు. నేను ఖాళీగా ఉందని చెప్పేసి ఫ్రీ దర్శనానికి వచ్చాను. ఆ టికెట్ తీసుకుని అమౌంట్ ఏదో అమ్మవారి ఉండిలో వేసేద్దాం అని చెప్పేసి ఫ్రీ దర్శనంకి వచ్చేసాను. అనుకున్నట్టే నాకు దర్శనం త్వరగా అయిపోయింది. ఇక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ అమ్మవారి గుడికి చందా వసూలు చేస్తున్నారండి. మా నాన్నగారి పేరు మీద 100 రూపాయలు చదివించేసాను. ఇక్కడ స్లిప్ కూడా ఇచ్చారు, బాగానే ఉంది. నా దర్శనం అయిపోయింది. గుడి వెనకాల కట్టబోయే గుడి అండి. పైన ఇది పైనుంచి లోవ అదంతా కింద కొండ కింద అంతా చూడండి, వ్యూ ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ చూడదగ్గ ప్రదేశం ఉంటుంది లోవ. అంటే మన కాకినాడ నుంచి మాకు ఏంటంటే దగ్గరే ఒక 75 కిలోమీటర్లు వచ్చేస్తుంది. నా దర్శనం అయిపోయిందండి. నేను రూమ్ దగ్గరికి బయలుదేరాను. మా వాళ్ళు ఇంకా అయితే రాలేదు ఎవరు కూడా. ఫోన్ కూడా అక్కడ సిగ్నల్ పట్టలేదు, సిగ్నల్ చాలా తక్కువగా ఉంది. వర్షం వల్ల ఏంటి అర్థం అవ్వట్లేదు. మా ఫ్యామిలీతో రావడానికి కుదరలేదు అనుకున్నాం, కానీ ఇంట్లో చిన్న డిస్కషన్ వల్ల ఏంటంటే కొంచెం లోవలోకి రావడానికి ఈ సంవత్సరం ఎవరు కూడా మొగ్గు చూపలేదు. అందువల్ల రావడానికి ఎవరు కావలేదు. ఎప్పుడైనా సరే ఒక కంపెనీలో పనిచేసే కొంతమంది ఇలాగ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం వర్క్లో ఈవిడ వీడియో తీస్తున్నానంటే చూసి అప్పుడు ఆపితే నేను ఒక 20 రూపీస్ ఇచ్చి వచ్చాను. ఎన్ని వంటలు వండుకుంటారండి ఫ్యామిలీలు వచ్చేసి, ఇక్కడే వంటలు వండేసుకుంటారు. వంటలు వండేసుకొని తినేసి వెళ్ళిపోతుంటారు ఇక్కడి నుంచి. ఆల్రెడీ నేను రిటర్న్ బయలుదేరానండి ఇక్కడి నుంచి. ఇది ఎన్ని కాటేజీలు ఇక్కడి నుంచి పైన అంటే ముందుకుంటే బుక్ చేసుకోవాలి, లేకపోతే కింద తీసుకోవడం బెటరు. ఎందుకంటే అక్కడి నుంచి మనం కొంచెం ట్రాఫిక్ అనుకో వీలుగా ఉంటుంది. నా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. నేను వచ్చేసరికి మా వాళ్ళు వచ్చేసి ఉంటారు నాకు తెలిసి. మా కంపెనీలో ఉండే ప్రతి కంపెనీలో పనిచేసే కొంతమంది ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఇలాగ 1 ఇయర్కి కానీ మధ్యలో కానీ అందరూ కలిసి ఏదో పార్టీ కానీ పెట్టుకుంటే కనుక వాళ్ళ మధ్య ఉండే మనస్పర్ధలు పోతాయండి. ఇది అనుభవంతో చెప్తున్నాను. ఏదనుకుంటారు తాగడానికి వెళ్తారు, తినడానికి వెళ్తారని కాదండి. ఏంటంటే మనసు ఫ్రీ అవ్వాలంటే కనుక ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకోవాలి. అమ్మవారి మొక్కుబడను ఏదో ఒకటి. ఇదైతే నా అనుభవంతో చెప్తున్నానండి. ఇగో ఆల్రెడీ అనుకున్న తర్వాత మా వాళ్ళు వచ్చేసారండి వ్యాను. అదే అంతా మంచి ఆటగాళ్ళు అందరూ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నారు. వచ్చారు ఆల్రెడీ. వీడియో ఉప్మా వండుతుంది మా వీరు. అందరూ సూపర్వైజర్లు అందరూ అండి. మా వాళ్ళందరూ కూడా మంచి యాక్టివ్గా కూరగాయలు కోయడం,
ఎవరికి వాళ్ళే, ఇంకా మా బ్యాచ్ ఇంకా రాలేదు, అందరూ బయట ఉన్నారు, సాంబ్రానికి దించుతున్నారు అనుకుంటున్నాము. ఎవరికి వాళ్ళే చూశారు. వాళ్ళు ఉప్మా అయిపోయిన తర్వాత మా వాళ్ళు యుద్ధంలో దిగుతారు. యుద్ధం అందరు రెడీ, యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఈయన రసిక మహారాజు, వినిపోయిన వీరబాబు అని చెప్పేసి రసిక మహారాజు అనమాట. మా కంపెనీలో ఒక మన పుష్పాలో హెల్పింగ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాంటి అనమాట. వీడు మంచి రసికరాజా. ఆల్రెడీ ఉప్మా తిండవుతుందండి. ఆల్రెడీ వర్షం రాకుండా ఉంటే కనుక మేము బయట ఏదో పాక తీసుకుందాం అనుకున్నాం. మామిడి చెట్లు అనుకో, వ్యూ చాలా బాగుంటుంది. వర్షం రావడం వల్ల షెడ్ తీసుకోవాల్సి వచ్చింది. వంట మాస్టర్ అందరికీ ఉప్మా వండడం పెట్టాడండి. ఉప్మా బాగానే ఉంది, అందరు తినేశారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ప్రాన్ బిర్యానీ, నెక్స్ట్ ఏమో ఫిష్ అన్నీ తీసుకోవడం జరిగింది. అన్నీ అయితే చాలా, మన వంట మాస్టర్ కూడా చాలా బాగా వండాడండి. కొంచెం టైం పడితే కనుక మా వాళ్ళు అందరూ ఏంటంటే సిట్టింగ్ వేయడానికి రెడీగా ఉన్నారు అందరూ. ఉప్మా అయ్యింది. ఆల్రెడీ ఇందులో మాకు చెప్పడానికి ఏంటంటే వెహికల్ వాంటింగ్ వచ్చినా సరే త్వరగా రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే అందరూ కలిసి త్వరగానే వంటలు మొదలెట్టేసాం. అదిగోండి యాన నుంచి తెచ్చాడు మా శ్రీను, అడ్వైజర్ పేరు, ఆయన తాగలేదు, అడిగిచ్చాను. చూసారా మా వాళ్ళందరూ ఎక్కడికెక్కడే సిట్టింగ్ వేసారు మొత్తం అందరూ వీడియో తీస్తానని ముందే చెప్పాను, నాకు సంబంధం లేదు. ఆల్రెడీ బయట వేసేవాళ్ళు బయట, లోపల తాగేవాళ్ళు లోపల, అందరూ తాగుతున్నారండి. ఎటువంటి గోళ లేకుండా అమ్మవారి దర్శనానికి వచ్చాం, ఫ్రీగా ఎంజాయ్ చేసాం, వెళ్ళామండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ఇలాగా అప్పుడప్పుడు పెట్టుకోవాలండి. చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే పోతాయి. అది ఎవరు ఏమనుకున్నా సరే. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అయితే కనుక. బిర్యానీ వండాడండి, చికెన్ కర్రీ, ప్రాన్స్, ఫిష్ అన్నీ బాగా తిన్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరుతున్నాం. అందరి మొఖాలు మాడిపోయి, అందరికి కూడా ఫుల్ లోడ్లో ఉన్నాయి బళ్ళన్నీ, ఫుల్ లోడ్ అయిపోయి బళ్ళన్నీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.